విజయనగరం వైసీపీ పార్టీ ఆఫీస్ స్థలంపై ఎలాంటి వివాదం లేదన్నారు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచి శ్రీను. నిబంధనలకు లోబడే గతంలో తమకు స్థలం కేటాయించారు అని తెలిపారు. లడ్డూ వివాదంపై అశోక్ గజపతిరాజు వ్యాఖ్యలు సరికావన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వాళ్లు రాజకీయ అంశాలు మాట్లాడకుండా ఉంటేనే మంచిదన్నారు. కార్యాలయాన్ని కేటాయించిన జీవో ప్రాతిపదికన మాకు ఇచ్చిన స్థలంలో కట్టాము. ఇది 4 సంవత్సరాల కాలంగా జరుగుతున్న ప్రక్రియ. మాకు జీవో వచ్చి అని 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 అనుకుంటే అది అన్నిటికీ అనుభవిస్తుంది కదా. అది అధికారులు అనుభవించారంటే అదే అధికారులు కదా. ఇప్పుడున్న అధికారులు అప్పుడున్న అధికారులు అది రాజకీయ పార్టీలు వ్యక్తులు మేము మారుతాం తప్ప 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళు మారుతారు తప్ప అధికారులు ఎప్పుడు కూడా పెర్మనెంట్ కదా. అధికారులు శాస్త్రం, వ్యవస్థలు శాస్త్రం. వ్యవస్థలో అధికారులు ఇప్పుడే ఉన్నారు కదా. అదేం వ్యవస్థ మారలేదు కదా. కాబట్టి డిస్ప్యూట్ అని మీరు అంటున్నారు తప్ప డిస్ప్యూట్ ఎందుకు వస్తుంది? అసలు ఎందుకు వస్తుంది? మేము వారు గవర్నర్గా రాజ్యాంగ పదవిలో ఉన్నారనే పూర్తిగా విశ్వసిస్తున్నాము. లడ్డూ వివాదం అనేది ఒక రాజకీయ ప్రక్రియ అనేది సుప్రీంకోర్టు చెప్పింది. ఇది రాజకీయ ఆరోపణలని. మరి అలాంటి ఆరోపణలు వారు గవర్నర్గా వారు మీద మాకు ఉన్న గవర్నర్ వ్యవస్థ మీద మాకున్న గౌరవాన్ని మాకున్న దీన్ని మేము ఎప్పుడు బస్సులో తగ్గించము. కాబట్టి అది వారి విజ్ఞతకు వదిలేస్తున్నాము. వారు ఆ మాట మాట్లాడవచ్చా లేదా అనేది. ఎందుకంటే లడ్డు వివాదం అనేది రాజకీయ వివాదం అనేది కింద నుంచి మీద దాకా ఇది రాజకీయ సుప్రీంకోర్టు వరకు చెప్పింది. సుప్రీంకోర్టు కూడా చెప్పింది దీని మీద. కాబట్టి మరి రాజకీయ మాటల్ని వారు ఎలాగా కోట్ చేశారన్నది మరి వారి విజ్ఞతకు వదిలేస్తున్నాం.